హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ మహేష్, మెడికల్ కోడర్ని. మెడికల్ కోడింగ్ చాలా మంది ఇందులో ఆల్రెడీ చెప్పాను. సర్టిఫికేషన్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్క మెడికల్ కోడర్కి అవసరం. ఎందుకంటే సర్టిఫికేషన్ లేదు అంటే మాత్రం మీకు 30% జాబ్ కంపెనీస్ మాత్రమే మీకు హైర్ చేస్తాయి. ఈ విషయం మీకు ఆల్రెడీ చెప్పా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. ఇప్పుడు వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ మీరు మెడికల్ కోడింగ్ సర్టిఫికేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను, దయచేసి చూడండి. సిపిసి సర్టిఫికేషన్ మీకు కావాలి అనుకుంటే కొన్ని ఇన్స్టిట్యూట్స్ మీకు డైరెక్ట్గా సర్టిఫికేషన్కి 73,000 ఎగ్జామ్ ఫీజ్ తీసుకొని అది డైరెక్ట్గా పే చేస్తారు. ఎగ్జామ్ ఫీజ్ అనేది మ్యాండేటరీ, బట్ మీరు ఈ ఎగ్జామ్ 2 attempts లో రాయాలి. ఫస్ట్ అటెంప్ట్ అండ్ సెకండ్ అటెంప్ట్. ఫస్ట్ అటెంప్ట్ లో ఫెయిల్ అయితే సెకండ్ అటెంప్ట్ కి మీరు రాసుకోవచ్చు. ఈ 2 attempts కి 73,000 ఎగ్జామ్ ఫీజ్ అవుతుంది. అలాగే ఈ కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటే, సిపిఎస్ సర్టిఫికేషన్ కోర్స్ మీరు నేర్చుకోవాలి అనుకుంటే ఇది 13, 12 and 9,000 కోర్సెస్ కూడా అవైలబిలిటీలో ఉంటుంటాయి కొన్ని ఇన్స్టిట్యూట్స్ లో. అది మీరు ఒకవేళ ఓన్గా నేర్చుకుంటే ఓన్గా నేర్చుకోవచ్చు, కానీ మీరు నేర్చుకొని రాస్తే ఇంకా ప్లస్ పాయింట్ ఉంటుంది. కొన్ని ఇన్స్టిట్యూట్స్ అయితే వాళ్ళే తీసుకొని వాళ్ళు ఖచ్చితంగా మీకు పాస్ అయ్యేటట్టుగా ఏ క్వశ్చన్స్ పడతాయి అని ఈజీగా చెప్పుకుంటుంటారు. అది మీరు ప్రిపేర్ అయితే చాలు. బట్ సర్టిఫికేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఆ సర్టిఫికేషన్ అనేది లేదు అంటే మాత్రము రేపు మీరు కోడింగ్ జాబ్కి వెళ్ళినా కూడా అక్కడ మీ శాలరీస్ అనేది కొంచెం లోలో ఉంటాయి. ఎలాగంటే 15,000 16,000 ఉంటాయి. సో ఈ శాలరీస్ని మీరు కొంచెం లో కాకుండా హై శాలరీస్ని మీరు గెయిన్ చేయాలనుకుంటే సర్టిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీకు ఇందాక ఆల్రెడీ చెప్పా, నాన్ సర్టిఫైడ్ కోడర్స్కి జాబ్స్ ఎలా ఉంటాయంటే, ఇది మీరు తీసుకుంటారు. కొంతమంది కంపెనీస్ ఎలా తీసుకుంటారని ఫస్ట్గా సర్టిఫైడ్ నాన్ సర్టిఫైడ్ అని అడుగుతారు. నాన్ సర్టిఫైడ్ అని చెప్పగానే వాళ్ళు మీకు తీసుకుంటారు. బట్ ఆ కంపెనీయే మీకు సర్టిఫికేషన్ కోర్స్ మీరు చేయాలి అనుకుంటే మా కంపెనీలో చేయొచ్చు, బట్ మాకు 2 years బాండ్ కావాలి అంటారు. అది మీకు ఫ్లెక్సిబిలిటీ బట్టి, నేను ఈ కంపెనీలోనే ఉంటాను అనుకుంటే ఖచ్చితంగా మీరు ఆ సర్టిఫికేషన్ కోర్స్ అక్కడే చేయొచ్చు. 2 years బాండ్ అనేది ఖచ్చితంగా ఉండాలి అక్కడ. ఓకే, 2 years బాండ్ అయిపోయిన తర్వాత ఆ సర్టిఫికేషన్ కోర్స్ సర్టిఫికేట్తో పాటు మీకు కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయి, సర్టిఫికేషన్ అనేది అయిపోతాయి అదే కంపెనీలో 2 years అవుతాయి. ఈ 2 yearsలోనే మీకు 50,000 ఆర్ 30,000 అమౌంట్ కూడా ఇస్తుంది. ఎందుకంటే మీరు ఆ కంపెనీ తరఫున సర్టిఫికేషన్ చేస్తున్నారు కాబట్టి. ఓకే, ఇక్కడ సైన్స్ బ్యాక్గ్రౌండ్స్ మెయిన్లీ, నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్స్ మెయిన్లీ, వీళ్ళిద్దరు కంపారిజన్లో వీళ్ళిద్దరు ఫ్రెషర్స్గానే ఎంటర్ అవుతారు. అక్కడ నేర్చుకున్న వాడి టాలెంట్ వాడే, అది సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయినా నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయినా. మీకు అర్థమవుతుందా? సైన్స్ బ్యాక్గ్రౌండ్స్ మెయిన్లీ మీరు నేర్చుకునే ఎడ్యుకేషన్ బట్టే మీకు. నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ మీకే చెప్తున్నా మెయిన్లీ, సార్ మాకు జాబ్స్ ఉండట్లేదు, ఈ మెడికల్ కోడింగ్ మనం ఎంటర్ అవచ్చు అంటే ఎంటర్ అవ్వచ్చు. మెడికల్ కోడింగ్ అనేది ప్రతి ఒక్కరికి ఒకటే పాయింట్లో ఉంటుంది. అర్థమవుతుందా? ఈ మెడికల్ కోడింగ్ ప్రతి ఒక్కరికి ఒకటే లెవెల్ పాయింటింగ్స్లో ఉంటుంది. మీరు నేర్చుకునే జాబ్, మీరు చేసే వర్క్ బట్టే మీకు ఉంటుంది. సో మీరు ఫ్రెషర్స్గా ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిపోయిన తర్వాత అక్కడ 1-2 years అని చేసుకొని అక్కడ సర్టిఫికేషన్ చేసేస్తే మీ ఫ్యూచర్ చాలా బాగుంటుంది. మెయిన్లీ నెక్స్ట్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి, మీరు ఆల్రెడీ సైన్స్లో ఉంటారు, ఇది కంటిన్యూగా సర్టిఫికేషన్ కోర్స్ కూడా మీరు చేసేసి మెడికల్ కోడింగ్లోకి మీకు వెళ్తే మీ ఫ్యూచర్ సూపర్ ఉంటుంది. 28,000 to 38,000 శాలరీస్ ఫ్రెషర్స్గా మీరు గెయిన్ చేయొచ్చు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం, ఎన్నో మెట్రోపాలిటన్ సిటీస్లో ఈ కంపెనీస్ అనేది హైర్ అవుతున్నాయి. ఇప్పుడు రీసెంట్గా మన విశాఖపట్నంలో కూడా సో మెనీ కంపెనీస్, ఎన్నో కంపెనీస్ మనకి ఇది హైర్ అవుతున్నాయి. అట్ ప్రెసెంట్ అయితే హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, నా దగ్గర మాత్రం చాలా కంపెనీస్ హైరింగ్స్కి వాళ్ళ పిక్స్తో పాటు వాళ్ళ హెచ్ఆర్ నంబర్స్ కూడా ఉన్నాయి. మీరు నాకు కామెంట్ చేస్తే, పింక్ చేస్తే, నాకు సబ్స్క్రైబ్ చేస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కటి నేను కామెంట్ బాక్స్ డిస్క్రిప్షన్స్లో పెడతా. హెచ్ఆర్స్తో మీరు మాట్లాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రూట్ కరెక్ట్గా ఎంచుకుంటున్నారా లేదా అనేది మీరు తెలుసుకోండి. హెచ్ఆర్స్ కన్నా ముందు మీరు మెడికల్ ఫీల్డ్లో ఉండాలి అనుకుంటే, మెడికల్ కోడింగ్ వైపు వెళ్ళాలి అనుకుంటే, అసలు మెడికల్ కోడింగ్ అంటే ఏంటో మీరు తెలుసుకోవాలి. ఇంకా మీరు తెలుసుకోవాలి అనుకుంటే దయచేసి నా ఛానల్స్ చూడండి, నాకు సబ్స్క్రైబ్ చేయండి. మెడికల్ కోడింగ్స్ కోసం నేను పూర్తిగా వీడియోస్ చెప్తా, మీ డౌట్స్ చెప్తా, మీకు క్లారిఫై చేస్తా. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. తర్వాత ఆ సర్టిఫికేషన్ కోర్స్ సర్టిఫికేట్తో పాటు మీకు కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయి, సర్టిఫికేషన్ అనేది అయిపోతాయి అదే కంపెనీలో 2 years అవుతాయి. ఈ 2 yearsలోనే మీకు 50,000 ఆర్ 30,000 అమౌంట్ కూడా ఇస్తుంది. ఎందుకంటే మీరు ఆ కంపెనీ తరఫున సర్టిఫికేషన్ చేస్తున్నారు కాబట్టి. ఓకే, ఇక్కడ సైన్స్ బ్యాక్గ్రౌండ్స్ మెయిన్లీ, నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్స్ మెయిన్లీ, వీళ్ళిద్దరు కంపారిజన్లో వీళ్ళిద్దరు ఫ్రెషర్స్గానే ఎంటర్ అవుతారు. అక్కడ నేర్చుకున్న వాడి టాలెంట్ వాడే, అది సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయినా నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయినా.
మీకు అర్థమవుతుందా? సైన్స్ బ్యాక్గ్రౌండ్స్ మెయిన్లీ మీరు నేర్చుకునే ఎడ్యుకేషన్ బట్టే మీకు, నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ మీకే చెప్తున్నా మెయిన్లీ, సార్ మాకు జాబ్స్ ఉండట్లేదు, ఈ మెడికల్ కోడింగ్ మనం ఎంటర్ అవచ్చు అంటే ఎంటర్ అవచ్చు. మెడికల్ కోడింగ్ అనేది ప్రతి ఒక్కరికి ఒకటే పాయింట్లో ఉంటుంది, అర్థమవుతుందా? ఈ మెడికల్ కోడింగ్ ప్రతి ఒక్కరికి ఒకటే లెవెల్ పాయింటింగ్స్లో ఉంటుంది. మీరు నేర్చుకునే జాబ్, మీరు చేసే వర్క్ బట్టే మీకు ఉంటుంది. సో మీరు ఫ్రెషర్స్గా ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిపోయిన తర్వాత అక్కడ 1-2 years అని చేసుకొని అక్కడ సర్టిఫికేషన్ చేసేస్తే మీ ఫ్యూచర్ చాలా బాగుంటుంది. మెయిన్లీ నెక్స్ట్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి, మీరు ఆల్రెడీ సైన్స్లో ఉంటారు, ఇది కంటిన్యూగా సర్టిఫికేషన్ కోర్స్ కూడా మీరు చేసేసి మెడికల్ కోడింగ్లోకి మీకు వెళ్తే మీ ఫ్యూచర్ సూపర్ ఉంటుంది. 28,000 to 38,000 శాలరీస్ ఫ్రెషర్స్గా మీరు గెయిన్ చేయొచ్చు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం, ఎన్నో మెట్రోపాలిటన్ సిటీస్లో ఈ కంపెనీస్ అనేది హైర్ అవుతున్నాయి. ఇప్పుడు రీసెంట్గా మన విశాఖపట్నంలో కూడా సో మెనీ కంపెనీస్, ఎన్నో కంపెనీస్ మనకి ఇది హైర్ అవుతున్నాయి. అట్ ప్రెసెంట్ అయితే హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, నా దగ్గర మాత్రం చాలా కంపెనీస్ హైరింగ్స్కి వాళ్ళ పిక్స్తో పాటు వాళ్ళ హెచ్ఆర్ నంబర్స్ కూడా ఉన్నాయి. మీరు నాకు కామెంట్ చేస్తే, పింక్ చేస్తే, నాకు సబ్స్క్రైబ్ చేస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కటి నేను కామెంట్ బాక్స్ డిస్క్రిప్షన్స్లో పెడతా. హెచ్ఆర్స్తో మీరు మాట్లాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రూట్ కరెక్ట్గా ఎంచుకుంటున్నారా లేదా అనేది మీరు తెలుసుకోండి. హెచ్ఆర్స్ కన్నా ముందు మీరు మెడికల్ ఫీల్డ్లో ఉండాలి అనుకుంటే, మెడికల్ కోడింగ్ వైపు వెళ్ళాలి అనుకుంటే అసలు మెడికల్ కోడింగ్ అంటే ఏంటో మీరు తెలుసుకోవాలి. ఇంకా మీరు తెలుసుకోవాలి అనుకుంటే దయచేసి నా ఛానల్స్ చూడండి, నాకు సబ్స్క్రైబ్ చేయండి. మెడికల్ కోడింగ్స్ కోసం నేను పూర్తిగా వీడియోస్ చెప్తా, మీ డౌట్స్ చెప్తా, మీకు క్లారిఫై చేస్తా. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్ యువర్ మహేష్.